హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి లవంగాల గురించి. లవంగాలు తినడం వల్ల ఎన్ని లాభాలో మీరు తెలుసుకోవాలండి. కంపల్సరీగా మీరు మీతో పాటు నలుగురికి చెప్పండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇందులో లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే ఈ లవంగాలు రోజుకు 2 తినండి కంపల్సరీగా. మీరు తినడం వల్ల అన్నీ వెళ్ళిపోతాయండి. ఏమేమి వెళ్ళిపోతాయో చెప్తాను చూడండి. వికారము, అజీర్ణం, వాంతులు, గ్యాస్ట్రిక్, చిరాకులు, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, జలుబు, సైంటిస్, ఉబ్బసం అన్నీ వెళ్ళిపోతాయండి. చెప్పాను కదా, తాజా శ్వాస. లవంగాలను నమిలితే నోటిలో మరి బ్యాక్టీరియా తొలగిపోతాయి, నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది, తాజా శ్వాసను పొందవచ్చు. ఇది ఎదుటి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంటాయి కదా. అప్పుడు ఏం లేదు, ఒక లవంగా 2 లవంగాలను నమలండి, నమిలి తినండి. తర్వాత మీరు మాట్లాడవచ్చు, ఫ్రీగా ఉండవచ్చు. అందులో ఇప్పుడు పేస్ట్లలో ఉప్పు ఉందా, లవంగాలు ఉందా అని చెప్పి దాని వలన ఇవన్నీ మళ్ళీ ప్లస్ ఇంకోటి హ్యూమినిటీ పవర్ కూడా బాగా పెంచుతుందండి ఈ లవంగాలు తినడం వల్ల. ఇందులో విటమిన్ సి బాగా ఉండడం వల్ల మీకు హ్యూమినిటీ పవర్ బాగా పెంచుతుందండి. అట్లనే గ్యాస్ట్రిక్ సమస్య చూసినాం, అన్నం అరగలేదు, గ్యాస్ వస్తుంది అన్నప్పుడు లవంగా తినండి. అట్లనే మోకాల నొప్పులు వస్తున్నాయి కదా, అప్పుడు ఒక 2 లవంగాలు నమిలి తినండి, రోజుకు 2. మోకాల నొప్పులు తగ్గిపోతాయండి. అట్లనే చిగుళ్ళు నొప్పి అండి, దంతాల నొప్పి ఉంటుంది చూసినావా, దానివల్ల అది ఆ నొప్పి వచ్చినప్పుడు 2 లవంగాలు నమిలి మింగండి, ఈజీగా దంతాల సమస్య తగ్గిపోతాయండి. అట్లనే కాలేయ కూడా సమస్య ఉంది అనుకో, మీరు మంచిగా క్లీన్ అయిపోతాయండి ఇలా లివర్ మొత్తం లవంగాలు తినడం వల్ల. అంత మంచిదండి. షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ ఉంటుందండి. షుగర్ లెవెల్ బాగా పెరగదు, బాగా తగ్గదు, కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఇంప్రూవ్ ఉంటుంది. కాబట్టి రోజుకు మార్నింగ్ ఒక లవంగా తినండి, 2 తినండి. అట్లనే శ్వాస రావట్లేదు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం దగ్గు వస్తుంది, కొంచెం అస్తమా వస్తుంది, అట్లాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సతమైతే అవుతూ ఉంటారు కదా. ఏం లేదండి, జస్ట్ ఒక 2 లవంగాలు తీసుకోండి, మంచిగా నమలండి, మింగేయండి, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయండి. థ్యాంక్ యూ అండి. 10 మందికి షేర్ చేయండి.